నమస్కారం. మన ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను విశ్లేషించే ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అనకంటే మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక అద్భుతమైన ఘట్టాన్ని పరిశీలించబోతున్నాం. అదేంటంటే సాక్షాత్తు ఆ పరమశివుని జన్మ రహస్యం. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణం లాంటి అత్యంత పవిత్రమైన మూల గ్రంథాల ఆధారంగా అసలీ సృష్టిలో ఆ మహేశ్వరుడు ఎలా ఉనికిలోకి వచ్చాడు అనేది మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. సరే, ఈ మొత్తం కథలో మన ముందున్న అతిపెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? అసలు ఆ ఆదిగురువు ఎలా జన్మించారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టికే మూలకారణమైన ఆ పరమాత్మ మొట్టమొదటి గురువుగా ఎలా అవతరించారు? ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించినా కాలగర్భంలో ఎన్నో రహస్యాలను దాచుకుంది కదా. ఆ అద్భుతమైన క్రమాన్ని, ఆ పుట్టుక వెనుకొన్న మిస్టరీని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. పురాతన గ్రంథాలు శివుడిని ఏమని వర్ణిస్తాయో గమనించారా? కాలాధిపతి అంటే కాలానికే అధిపతి అని, అలాగే ఆదిగురువు అంటే మొట్టమొదటి గురువు అని చెబుతాయి. ఈ రెండు పదాలు జస్ట్ సాధారణ పదాలు కాదండి. ఆయన ఉనికి ఎంత ప్రాచీనమైనదో, ఆయన శక్తి ఎలాంటిదో చెప్పే బలమైన ఆధారాలు. అసలు కాలానికే అతీతుడైన ఆ స్వామి ఒక గురువుగా ఎలా వ్యక్తమయ్యాడు అనేది అర్థం చేసుకోవడానికి ఇవి చాలా బేసిక్ కానీ అత్యంత కీలకమైన పాయింట్స్. అయితే ఈ అద్భుతమైన విషయాలన్నీ మనకు ఎక్కడ్నుంచి తెలుస్తున్నాయి? దానికి మెయిన్ సోర్స్ మన శివపురాణం. శివుని స్వభావం, ఆయన మూలాలు, అసలు ఈ విశ్వం ఎలా సృష్టించబడిందనేది వివరించే ఒక అల్టిమేట్, అత్యంత ప్రామాణికమైన పురాతన గ్రంథమిది. శివుని జననానికి సంబంధించిన ప్రతి చిన్న క్లూ మనకు ఈ పురాణంలోనే దొరుకుతుంది. ఈరోజు మన విశ్లేషణకు ఈ పురాణంలోని వాక్యాలే అసలైన గైడింగ్ లైట్స్ అన్నమాట. ఇక సృష్టి విషయానికి వస్తే ఇదొక ఓవర్నైట్లో జరిగిన మ్యాజిక్ కాదు సుమా, ఇదొక ప్రాసెస్. అంతా శూన్యంగా ఉన్న దశనుంచి సృష్టి ఎలా మొదలైందంటే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఈ సృష్టి ప్రారంభ దశలో శ్రీ మహావిష్ణువు పాత్ర శివుని ఆవిర్భావంతో చాలా బలంగా ముడిపడి ఉంది. ముందుగా శూన్యం, ఆ తర్వాత వచ్చిన అనూహ్యమైన మార్పులు, ఫైనల్గా ఈ సృష్టి కార్యానికి ఎలా దారితీశాయో మనం ఈ స్టెప్స్ ద్వారా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన ఒక పదముంది. అదే విష్ణువచనం. అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువు పలికిన మాటలు. సృష్టికి ముందున్న ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విష్ణువు పలికిన ఈ దైవిక వచనాలు ఎలా పనిచేశాయంటే జస్ట్ లైక్ అ క్యాటలిస్ట్. అవును, తదుపరి పరిణామాలను వేగవంతం చేసే ఒక ఉత్ప్రేరకంగా ఈ మాటలు పనిచేశాయని మన మూల గ్రంథాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. అక్కడనుంచే అసలు కథ మొదలైంది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విష్ణువచనాల తర్వాత జరిగిన ఒక అనూహ్యమైన పరిణామం. అదే అత్యంత ప్రకాశవంతమైన ఒక రుద్రాక్ష ఆవిర్భవించడం. వావ్ అనిపిస్తుంది కదూ! మన మూల గ్రంథాలు ఈ ప్రకాశించే రుద్రాక్షను శివుని ఉనికికి ఒక డైరెక్ట్ సింబల్గా, అంటే ఆయన ఉనికిని చెప్పే తొలి ప్రత్యక్ష రూపంగా అభివర్ణించాయి. ఆ దివ్యమైన తేజస్సు నుండే అసలైన రూపముద్భవించింది. చాలామందికి రుద్రాక్ష అంటే ఒక పవిత్రమైన విత్తనం లేదా మనం మెడలో ధరించే మాలగానే తెలుసుకదా. కాని ఇక్కడ రుద్రాక్ష అంటే కేవలం ఒక విత్తనం మాత్రమే కాదు. ఇది శివుని అపారమైన కాస్మిక్ ఎనర్జీకి డైరెక్ట్గా కనెక్ట్ అయిన ఒక అద్భుతమైన ప్రతీక. మన ఈ విశ్లేషణలో అటు భౌతికంగానూ ఇటు ఆధ్యాత్మికంగానూ ఇదొక విటల్ క్లూ అని చెప్పొచ్చు. ఎందుకంటే పరమశివుని ఉనికిని మనకు కళ్లకు కట్టినట్లు చూపే మొట్టమొదటి భౌతిక రూపం ఇదే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే శివపురాణం ఇచ్చే అథారిటీ, విష్ణువచనాలు చేసిన మ్యాజిక్ అంటే ఆ క్యాటలిస్ట్ ఎఫెక్ట్, ఆ తర్వాత మొదలైన సృష్టి ప్రక్రియ, దానికి తోడు ఈ ప్రకాశవంతమైన రుద్రాక్ష, ఇవన్నీ విడివిడి సంఘటనలు కాదండి. ఇవన్నీ ఒక అద్భుతమైన పజిల్లోని ముక్కల్లాంటివి. ఇవన్నీ కలిపితే కాని ఆ పరమశివుని దివ్యమైన జన్మరహస్యం అనే ఒక కంప్లీట్ పిక్చర్ మనకు రాదు. ఈ క్లూజ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకే పాయింట్ వైపు దారితీస్తున్నాయి. సరే, ఇన్ని పరిణామాలు జరిగాక ఫైనల్గా ఏం జరిగింది? ఇక్కడే వస్తుంది అసలైన క్లైమాక్స్. అదే ఒక యువ బ్రహ్మచారి బాలుడి ప్రత్యక్షం. నిజంగా చెప్పాలంటే ఈ పురాణాల విశ్లేషణలో మనం కనుగొన్న అత్యంత ఆశ్చర్యకరమైన మరియు అంతే ముఖ్యమైన క్లూ ఇదే. అంత ప్రకాశవంతమైన ఆ దైవిక శక్తి సడన్గా ఒక చిన్న బాలుడి రూపం, అందులోనూ ఒక బ్రహ్మచారి రూపం తీసుకుని మనం ముందుకు రావడమనేది మామూలు విషయం కాదు. అసలు బ్రహ్మచారి అంటే ఎవరు? పవిత్రమైన జ్ఞానాన్ని అభ్యసించే ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి లేదా ఒక యువ తపస్వి.
ఇప్పుడు ఒకసారి వెనక్కెళ్ళి ఆలోచించండి. ఈ బ్రహ్మచారి రూపం మనమిందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఆది గురువు అనే కాన్సెప్ట్, దానికి ఎంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుందో కదా. ఈ విశ్వానికి అత్యున్నత సత్యాలను బోధించడానికి ఆ పరమాత్మ ఎంచుకున్న బెస్ట్ మార్గమిది. బ్రహ్మచారి రూపమంటేనే అనంతమైన జ్ఞానసముపార్జన మరియు దాని వ్యాప్తి. ఇక తదుపరి అంశానికి వెళ్దాం. అసలు ఈ పజిల్ అంతా ఎలా ఒక ఆర్డర్లో రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం టైమ్లైన్ని గమనిస్తే ముందుగా ఒక ఆరిజిన్ ఎరా, అంటే సృష్టికి ముందున్న శూన్యదశ. ఆ తర్వాత ఇంటర్వెన్షన్ ఎరా, ఇక్కడ విష్ణువు జోక్యం చేసుకుని తన వచనాలను పలికారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మేనిఫెస్టేషన్ ఎరా, అంటే రుద్రాక్ష తేజస్సు నుండి సాక్షాత్తు ఆ పరమశివుడు బ్రహ్మచారి రూపంలో వ్యక్తమైన దశ. ఇలా ఈ కథ ఒక పర్ఫెక్ట్ లాజికల్ స్ట్రక్చర్లో బిల్డ్ అవ్వడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ శివపురాణ గాథను మనం గమనిస్తే ఇక్కడ విష్ణువు మరియు శివుడు, ఈ ఇద్దరి పాత్రలు ఎలా ముడిపడి ఉన్నాయో, మళ్ళీ ఎలా డిఫరెంట్గా ఉన్నాయో ఈ కంపారిజన్ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఒకవైపు సృష్టికి ఉత్ప్రేరకంగా, అంటే ఒక స్టార్టింగ్ పాయింట్లాగా శ్రీమహావిష్ణువు ఉంటే, మరోవైపు ఆ సృష్టిలో జ్ఞానాన్ని పంచే ఆదిగురువుగా పరమశివుడు వ్యక్తమయ్యారు. ఇద్దరి రోల్స్ వేరైనా ఆల్టిమేట్ గోల్ మాత్రం సృష్టి మరియు జ్ఞానప్రసాదమే. ఇక ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరే ఒకసారి లోతుగా ఆలోచించండి. ఒకవేళ ఆ ఆదిగురువే ఈ సృష్టి ప్రక్రియ నుండే డైరెక్ట్గా ఉద్భవించి ఉంటే, అసలు మనకున్న జ్ఞానం యొక్క శాశ్వతత్వం గురించిది మనకి ఏం చెప్తోంది? అంటే జ్ఞానమనేది ఈ సృష్టి కంటే ముందే ఉందా, లేక సృష్టితో పాటే పుట్టిందా? భలే ఆసక్తికరంగా ఉంది గదూ. ఈ ప్రశ్న మన ప్రాచీన పురాణాల పట్ల, ఆ కాస్మిక్ మిస్టరీల పట్ల మీలో మరింత క్యూరియాసిటీని పెంచుతుందని ఆశిస్తూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.